सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ దత్తస్వామి వారి దివ్య సందేశము శ్రీ షిరిడి సాయి విమర్శనా ఖండనము 5వ భాగము భగవదవతారముల సంఖ్య. భాగవతంలో కలియుగ అవతారముల సంఖ్య 22 అనియు వాటిలో శ్రీ సాయి పేరు లేదని మీరు ఆక్షేపించుటలో మీరు చూపిన పాండిత్యము మీ మూలమునకే ముప్పు తెచ్చుచున్నది. ఆదిశంకరులు భగవదవతారమని వేదములోనే చెప్పబడి ఉన్నది. యుక్తకేశాయచ శివుడే ముండిత శిరస్కుడై వచ్చునని ఈ వేద మంత్రార్థము. అయితే ఆదిశంకరులు ఈ 22 అవతారములలో చెప్పబడలేదు. భాగవతము కన్నను వేద ప్రామాణ్యము అధికము. శృతిరేవ గరీయసి, ఎప్పుడు ఏ అవసరము వచ్చినా భగవంతుడు అవతరించునని గీతావచనము. యదా యదా హి ధర్మస్య. ఈ పురాణోక్త సంఖ్య భగవంతుని నియమించలేదు. ఆదిశంకరులు కూడా 22 సంఖ్యలో చెప్పబడలేదని, భగవదవతారము కాదని శ్రీ సంపూర్ణానంద కర్మకారి చెప్పుదురా ఏమి? గంగా స్నాన నిషేధము. శ్రీ సాయి భక్తులు గంగా స్నానము చేయరాదని శ్రీ సంపూర్ణానంద నిషేధించుట వారి ఘనీభవించిన అజ్ఞాన పరాకాష్ట. ఏ నదీ జలమైనను హైడ్రోజన్, ఆక్సిజన్ 2:1 నిష్పత్తిలో కలిసి సమ్మేళనముగా మారుటయే కదా. నదీ జలములో కలుషములతో పాటు ఖనిజములు కూడా ఉండును. వీటిని వదలినచో అన్ని నదీ జలములు ఒక్కటియే. అజ్ఞాన దోషములను సూచించు కలుషముల పరిమాణము ఎక్కువగా గంగాజలములోనే నున్నది. ప్రస్తుత గంగాజలము మీ అజ్ఞాన కలుషితమైన బుద్ధిని సూచించుచున్నది. అజ్ఞానరహితులకు శ్రీ సాయి భక్తులకు గంగాజల స్నాన నిషేధము ఈ విధముగా సమంజసమేనేమో. ప్రస్తుత ప్రభుత్వము గంగాజల శుద్ధిని గురించి చేయుచున్న ప్రయత్నము మీ బుద్ధిని శుద్ధి చేయుటకై చేయు ప్రయత్న రూపమైన ఈ సందేశము వలెనున్నది. ఎన్నో నదులు గంగ వలె హిమాలయములో ఉద్భవించి సాగరమును చేరుచున్నవి. మిగిలినట్టి ఆ నదులలో స్నాన నిషేధమును చేయక కేవల గంగనే ఎట్లు నిషేధించగలరు? అన్ని స్తోత్రములలోనూ గొప్పదియగు మహిమ్నః స్తోత్రము మహిమ్నోనా పవరాస్తుతిలో నదులన్నీయు నేరుగా కాని వక్రముగా కాని పయనించుచున్నను ఒకే సముద్రమును చేరునట్లు భిన్న మార్గ సంస్కృతులు కల మతములన్నీయు ఒకే భగవంతుని చేరుచున్నవి. పయసామార్ణవ ఇవ అని చెప్పబడినది. సూచన: ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో చెప్పియున్నారు. అందుకే జ్ఞాన యజ్ఞేన తేనాహం అని గీతలో అన్నారు. మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది. కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారములో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు. జై దత్తస్వామి.